Welcome back to Gnanjyoti English Medium High School. So in the previous classes we conduct 2 activities in the lesson chemical effects of electric current. Today our activity is chemical effects of electric current. So here మనం ఏం చేస్తున్నాం activity electrolysis of water. Water లో కరెంట్ పాస్ చేస్తే ఏం జరుగుతుంది అనేది. సో యాక్టివిటీ 4.6 చూడండి ఇక్కడ ఇవన్నది బ్యాటరీ సో ఇది హెచ్డబ్ల్యూ బ్యాటరీకి ఏం చేసాం సో యాక్టివిటీలో చెప్పినట్టు డ్రై సెల్స్ అంటే టార్చ్ సెల్స్ లో ఉండే కార్బన్ రాడ్స్ తీసుకోలేదు ఏం తీసుకున్నాము నీడిల్స్ పెన్సిల్ లేదా పెన్సిల్ ఉండే లెడ్స్ తీసుకున్నాం అండ్ మనం ఏం చేసుకున్నాం సర్క్యూట్ ని తయారు చేసుకున్నాం నెక్స్ట్ ఒక గ్లాస్ లో ఏం చేసాం వాటర్ ని తీసుకున్నాం కండక్టివిటీ పెంచడానికి ఏం యాడ్ చేసాం ఇంకా ఏం యాడ్ చేసుకోవచ్చు యాసిడ్స్ కానీ బేసిక్స్ కానీ వేసుకోవచ్చు తెలుసు కదా లిక్విడ్స్ లో అయాన్స్ తక్కువగా ఉంటాయి వాటిని అయాన్స్ ని పెంచడానికి ఏం చేస్తాము యాసిడ్స్ కానీ సాల్ట్స్ కానీ బేసిక్స్ కానీ కలుపుతాం ఓకేనా రైట్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు సో వాటర్ లోకి ఈ ఎలక్ట్రోడ్స్ అంటామా దీన్ని బ్యాటరీ నెగటివ్ కి కనెక్ట్ చేసిన ఈ పెన్సిల్ లిడ్ ని ఏం ఎలక్ట్రోడ్ అంటాం నెగటివ్ క్యాథోడ్ అంటాం బ్యాటరీ పాజిటివ్ కి కనెక్ట్ చేసిన పెన్సిల్ లిడ్ ని యానోడ్ అంటాం ఓకేనా ఇప్పుడు నీళ్ళు ఉన్నాయా దీని లోపలికి ఎలక్ట్రోడ్స్ ని మనం డిప్ చేస్తే మీరు ఏం గమనిస్తారు బబుల్స్ ఆఫ్ గ్యాస్ గమనిస్తారు యాక్చువల్ గా ఏమా బబుల్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ ఎవరు కనుక్కున్నారు దీన్ని సో బ్రిటిష్ కెమిస్ట్ విలియం నికోల్సన్ ఆయన కనుక్కున్నాడు అంటే వాటర్ లోకి కరెంట్ పాస్ చేస్తే అక్కడ ఏం జరుగుతుంది వాటర్ డీకంపోజ్ అవుతుంది అండ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ గ్యాసెస్ అనేవి విడిపోతాయి స్ప్లిట్ అయిపోతాయి రేపు చూద్దామా ఇప్పుడు దీంట్లో పెట్టుకోండి దీంట్లో డిప్ చేయండి దాన్ని చూపించి లోపల డిప్ చేయండి బబుల్స్ వస్తున్నాయేమో చూడండి బబుల్స్ వస్తున్నాయా బబుల్స్ ఎక్కువ ఎక్కడ వస్తున్నాయి ఈ సైడ్ ఆ సైడ్ ఆనిచ్చదు మా దూరం పెట్టు ఈ సైడ్ ఎక్కువ వస్తున్నాయి ఈ సైడ్ ఎక్కువ వస్తున్నాయా ఈ సైడ్ ఎక్కువ వస్తున్నది ఏది టెర్మినల్ క్యాథోడ్ నెగటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేస్తుంటారు అక్కడ ఏం గ్యాస్ వస్తుంది హైడ్రోజన్ గ్యాస్ ఇంకొక సైడ్ తక్కువ వస్తున్నాయి బబుల్స్ అదేం గ్యాస్ ఆక్సిజన్ గ్యాస్ ఓకే రైట్ ఇప్పుడు పాస్ చేస్తున్నాం కొంచెంసేపు ఒక 3 to 4 minutes పెడదాము తర్వాత కలర్ ఆఫ్ ది సొల్యూషన్ చెక్ చేద్దాం కొంచెంసేపు అయింది 5 minutes అయిన తర్వాత చూడండి కలర్ ఆఫ్ ది సొల్యూషన్ చేంజ్ అయిందా అంటే వాటర్లో మనము కరెంటు పాస్ చేస్తే అక్కడ ఏం జరిగింది కెమికల్ రియాక్షన్ జరిగింది ఓకేనా కెమికల్ రియాక్షన్ జరిగింది కాబట్టి అక్కడ ఏం జరిగింది కలర్ చేంజ్ అయింది గమనిస్తున్నారా బబుల్స్ సో విలియం నికోల్సన్ దీన్ని ఫస్ట్ టైం కనుక్కున్నారు కరెంట్ పాస్ చేస్తే వాటర్లో ఏం ఫామ్ అవుతాయంట బబుల్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆక్సిజన్ బబుల్స్ ఎక్కడొస్తాయి పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీకి వస్తాయి నెక్స్ట్ హైడ్రోజన్ గ్యాస్ నెగటివ్ టెర్మినల్ బ్యాటరీ సో అక్కడ మనం ఎలక్ట్రోడ్స్గా ఏం పెట్టాము గ్రాఫైట్ రాడ్స్ పెట్టాము ఓకేనా రైట్ చూస్తున్నారు కదా సో కరెంట్ పాస్ చేస్తే వాటర్ ఏంగా డివైడ్ అయిపోతుంది హైడ్రోజన్ ఆక్సిజన్